నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మాట్లాడబోతున్నా. నాకు చదువు రాదు, మీకందరికి చదువచ్చు. చదువచ్చిన వాళ్ళకి సమాధానం ఎట్ట చెబుతున్నాం ఏనండి. రాజధాని ఫస్ట్ మన చంద్రబాబు అన్న గెలిచినప్పుడు అమరావతిలో అన్ని రకాలుగా ఆలోచించి, అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి మన చంద్రబాబు నాయుడు అన్న మన ప్రధానమంత్రి మోడీ గారితో కలిసి మన చంద్రబాబు నాయుడు అన్న అక్కడ నిర్ణయం తీసుకొని పెద్దలు కాబట్టి, అనుభవం ఉన్న నాయకులు కాబట్టి అక్కడ అన్ని రకాలుగా రాజధాని చేస్తే మన ఏపీ ప్రజలకు మంచిదని అక్కడ రాజధాని మొదలుపెట్టినాక ఏం జరిగింది? చంద్రబాబు అన్న పాలనలో ఆడ అమరావతి ప్రజల్ని, రైతుల్ని అందరినీ ఒప్పించి అక్కడ రాజధాని కోసం భూములు సేకరించి రాజధానికి ఓపెన్ పునాదులు వేసిండు మన చంద్రబాబు అన్న, అనుభవం నాయకుడు కాబట్టి. అయితే ఏపీ ప్రజలు ఏం చేశారు? ఒకసారి చంద్రబాబు అన్నను గెలిపించారు, మళ్ళీ ఒకసారి నెక్స్ట్ మన జగన్ అన్నను గెలిపించారు. జగన్ అన్న ఏం చేసిండు? గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలని అధోగతి పాలు చేసిండు. గెలిచినాక రాజధాని అనుభవం ఉన్న నాయకుడు మన చంద్రన్న పెడితే, ఈయన వయసులో చిన్న కదా, అనుభవం ఉన్న వాళ్ళు ఎందుకు పెడతారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే కదా, వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా, ఈ తరం పిల్లల కోసమే కదా, వాళ్ళ కోసం ఆలోచించి ఆంధ్రప్రదేశ్ బాగుండాలని ముందు సూపస్తుగా అక్కడ రాజధాని పెడితే బాగుంటుందని ఆలోచించి మన చంద్రన్న పెట్టిండు. మన జగనన్న గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పిల్లల భవిష్యత్తు అధోగతి పాలు చేసిండు, దిక్కుమొక్కు లేకుండా చేసిండు. ఎందుకంటే రాజధాని మొదలు పెట్టినాక అక్కడి నుంచి మళ్ళీ ఆయన మొదలు పెడితే ఏమైతుంది? మళ్ళీ 3 రాజధానులన్నీ కామిచ్చిండు. ఏమిటికి 3 రాజధానులు? ఎక్కడ ఇప్పుడు తెలంగాణ ప్రజలు చూస్తే ఏపీ ప్రజలకు రాజధాని లేదని నవ్వుకుంటున్నాయి. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ రావాలని మా హైదరాబాద్ మీది ఏపీ అయిపోయింది, మాది తెలంగాణ అయిపోయింది, మళ్ళీ మీరు మా తెలంగాణ రాష్ట్రంలోకి మీ ఏపీ వాళ్ళు రావడానికి వీలు లేదు, మీ అయ్యే జాగిరా అని అడుగుతున్నాయి. అక్కడ ఇదంతా ఆలోచించే కదా మన చంద్రబాబు అన్న అక్కడ రాజధాని నిర్మించింది. దీన్ని చెడగొట్టింది ఎవరు? మన జగనన్న కాదు. మన ఆంధ్రప్రదేశ్ మన పిల్లల భవిష్యత్తు, మన ప్రజల భవిష్యత్తు అధోగతి పాలు చేసింది మన జగనన్న కాదా? ఇది 100కి 100 నిజం కాదా? అర్థం కావట్లేదా? ఎందుకు అర్థం కావట్లేదు మన ఏపీ ప్రజలకి? ఈ సంగతి అర్థం కావాలి కదా. అందుకని దయచేసి మళ్ళీ ఇప్పుడు కూడా మన కూటమి ప్రభుత్వం, మన చంద్రన్న, మన పవన్ కళ్యాణ్ అన్న, మన లోకేష్ బాబు గారు ఆలోచించి మళ్ళీ రాజధాని మొదలు పెట్టిన రాజధానిని మళ్ళీ పునరుద్ధరణ చేసి మళ్ళీ డెవలప్మెంట్ చేయాలని చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు అడ్డం ఏమిటికి? ప్రజల్ని ఏం చేయాలని, వాళ్ళ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ పిల్లల భవిష్యత్తు ఏం చేయాలని. అందుకని దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలా. ఏమిటికి ఆలోచించాలని అంటే, ఆలోచించి చేసే వ్యక్తి మన చంద్రన్న, ఆవేశంతో నిర్ణయాలు తీసుకునేది మన జగనన్న. దయచేసి ఆలోచించాలా. మన పిల్లల భవిష్యత్తు ముందు తరాలు బాగుండాలని అంటే మళ్ళసారి కూడా మన చంద్రన్ని గెలిపియాలని కూడా నేను కోరుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. పార్టీ వారిగా, జిల్లాల వారిగా ఇడిపోవద్దు దయచేసి. ఎందుకంటే మన భవిష్యత్తు ముఖ్యం, మనకి మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. ముందు తరాలు బాగుండాలని అంటే దయచేసి ఈ మధ్యలో వచ్చిన రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళు బావుకోవటానికి, వాళ్ళు దోసుకోవటానికి, వాళ్ళు దాచుకోవటానికి మిమ్మల్ని రెచ్చగొడతారు మన జగనన్న కార్యకర్తలు, వైసీపీ నాయకులు. దయచేసి రాజధాని విషయంలో రాజీ పడకాకరి. ఏ పార్టీలో ఉన్నా సరే, ఏ పార్టీ నాయకులైనా సరే, ఏ పార్టీ కార్యకర్తలైనా సరే, దయచేసి మన చంద్రన్న 4 సార్లు ముఖ్యమంత్రి అయిన నాయకుడు, ఎన్నో తరాలు చూసిండు, ఎంతో మందిని చూసిండు. అందుకని దయచేసి తెలివి వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి. ఇప్పుడు సామాన్య ప్రజలు మనం 50 ఏళ్ళు వస్తేనే మేము వయసు అయిపోయింది, మా పని అయిపోయిందని కర్ర పట్టుకొని మూల కూర్చోనే వాళ్ళని ఎంతో మంది. ఇప్పుడు 77 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రోడాలుగా అహర్నిశలా కష్టపడి మన కోసం, ప్రజల కోసం సేవ చేయాలని ఆయన రెయ్యంబగులు సేవ చేస్తుండు. సేవ చేసి ఏపీ ప్రజల కోసం కష్టపడుతుండు. మన కీర్తిని ఎక్కడో దేశపోయి పెట్టాలని, మన పిల్లల భవిష్యత్తు ఎక్కడో పెట్టాలని, ముందు భవిష్యత్తు ఆలోచించి, ముందు తరాల గురించి ఆలోచించి, అనుభవం నాయకుడు మళ్ళీ వస్తాడా? మళ్ళీ రాడు. అందుకని దయచేసి ఆలోచించాలి ఏపీ ప్రజలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు మొన్న ఎక్కడ దాకో ఎందుకు, మన పవన్ కళ్యాణ్ అన్నకి ఎక్కడ పట్టినా ఫ్యాన్స్ ఉన్నారు. తెలంగాణ హైదరాబాద్ వస్తే నీ అయ్యే జాగిరా అని అడిగారు. మీకు రాజధాని హైదరాబాద్ కాదని అడిగారు. అందుకని దయచేసి దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఏపీ ప్రజలు ఒకసారి ఒకరిని గెలిపించకుండా అనుభవం ఉన్న నాయకుడిని గెలిపించుకొని, అనుభవం ఉన్న నాయకుడు చెప్పే మాటలు విని దయచేసి రాజధాని అమరావతిలోనే చేస్తేనే బాగుంటుంది, ముందు తరాలకు కూడా బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఆలోచించి పెట్టిన అమరావతి కాబట్టి ఆ శివయ్య అనుగ్రహంతో అక్కడ అమరావతి రాజధాని నిర్మిత్తను కాబట్టి ఏపీ ప్రజలు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా యువత, చదువుకున్న యువత మీ భవిష్యత్తు కోసం ఎన్నిసార్లు ఎంతో మంది జాబులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా వచ్చారు. అనుభవం నాయకుడు మన చంద్రన్న కాబట్టి మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తుండు. పరిశ్రమలు వస్తాయి అక్కడికి. నాకు చదువు రాదు కాబట్టి కొన్ని పదాలు నాకు పలకరాదు, దయచేసి అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే చదువుకున్న యువకులకి ముందు భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీ గదిలో వస్తుంది, అక్కడికి ఎన్నో పరిశ్రమలు వస్తాయి, అక్కడికి పెట్టుబడులు పెట్టేవాళ్ళు. అంటే మన చంద్రన్న అనుభవం నాయకుడు కాబట్టి ఎక్కడికెక్కడికో పోయి తీసుకొస్తాడు, పెట్టుబడులు తీసుకొస్తాడు. అమరావతిని
అభివృద్ధి చేయటానికి ఒక్క చంద్రబాబు నాయుడు అన్న దప్పనిచ్చి ఇంకా ఏ వ్యక్తి చేయలేడు. ఎందుకంటే అమరావతిలోనే అమ్ముంది, అమరావతిలోనే ఆనందం ఉంది, అమరావతిలోనే ఈ ఏపీ ప్రజలు ఈ తరం పిల్లల భవిష్యత్తు కూడా ఉంది. అందుకని దయచేసి అర్థం చేసుకొని మన చంద్రన్న చెప్పిని వినాలని నేను కోరుకుంటున్నా. మళ్ళీసారి కూడా మన చంద్రన్న గెలిపియాలని కోరుకుంటున్నా.